డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం భారత రాష్ట్రపతి యొక్క అధికారాలు, విధుల గురించి చర్చిద్దాం. కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి మనకు భారత రాజ్యాంగంలోని 52 నుండి 78వ అధికరణాల్లో వివరించడం జరిగింది. భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో మనకు కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించిన ప్రస్తావన ఉంది. మరి ప్రభుత్వంలో ప్రధానంగా 3 అంగాలు ఉంటాయి. ఒకటి శాసనశాఖ, 2 కార్యనిర్వాహక శాఖ, 3 న్యాయశాఖ. శాసనశాఖ శాసనాలు రూపొందిస్తుంది. కార్యనిర్వాహక శాఖ ఆ శాసనాల్ని అమలుపరుస్తుంది. న్యాయశాఖ ఈ 2 అంగాలు అంటే కార్యనిర్వాహక శాఖ, శాసనశాఖ సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అని పర్యవేక్షణ చేస్తుంది. అలాగే ప్రజలకు అవసరమైనటువంటి న్యాయాన్ని ప్రసాదిస్తుంది. ఇలా ప్రభుత్వంలో ప్రధానంగా 3 అంగాలు ఉంటాయి. మరి అందులో మనం ఈరోజు కేంద్ర కార్యనిర్వాహక శాఖలో భాగమైనటువంటి భారత రాష్ట్రపతి గురించి చర్చిస్తున్నాం. భారత రాష్ట్రపతి గురించి మనకు 52 నుండి 62 అధికరణాలు తెలియజేయడం జరుగుతుంది. అంటే ఈ అధికరణాల్లో భారత రాష్ట్రపతి ఎన్నిక ఎట్లా ఉంటుంది, వేతనం ఎంత ఉంటుంది, నియామక విధానం ఎట్లుంటుంది, ఆయన తొలగింపు విధానం ఏ విధంగా ఉంది, ఆయనకున్న పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఏమిటి అనేది మనకు ఈ అధికరణాల్లో స్పష్టం చేయబడింది. అయితే కేంద్ర కార్యనిర్వాహక శాఖలో రాష్ట్రపతితో పాటుగా ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా కేంద్ర కార్యనిర్వాహక శాఖలో భాగమే. కేంద్ర కార్యనిర్వాహక శాఖ మరి ప్రభుత్వ విధానాల్ని అమలు చేసేది, అలాగే దేశాన్ని పరిపాలించేటువంటి ప్రధాన అంగము. కాబట్టి ఇది అత్యున్నతమైనదిగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ కేంద్ర కార్యనిర్వాహక శాఖలో భారత రాష్ట్రపతి పదవి అత్యున్నతమైనది. భారత రాష్ట్రపతిని మనం దేశ అధ్యక్షుడిగా చెప్పవచ్చు, అలాగే భారత ప్రథమ పౌరుడిగా పేర్కొనవచ్చు. హీఈజ్ ఏ సింబల్ ఆఫ్ సాలిడారిటీ, యూనిటీ అండ్ ఇంటెగ్రిటీ ఆఫ్ ది నేషన్. భారత ప్రజలకు యొక్క ఆశాదీపంగా, భారత ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చేటువంటి వ్యక్తిగా, భారతదేశ జాతీయ సమైక్యతకు, సమగ్రతలకు ఆయన ఒక ప్రతీకగా, ఒక చిహ్నంగా మనం భావించవచ్చు. దేశ రాజ్యాంగాన్ని, దేశంలో ఉన్నటువంటి చట్టాలన్నింటినీ కాపాడి ప్రజలను సంరక్షించేటువంటి ఒక సంరక్షణకర్తగా మనం భారత రాష్ట్రపతిని పేర్కొనవచ్చు. కాబట్టి దేశంలో ఇంతకంటే అత్యున్నతమైన, ప్రతిష్టాత్మకమైన పదవి ఏదీ లేదు. దేశ పరిపాలన అంతా కూడా రాష్ట్రపతి పేరు మీదుగానే జరుగుతుంది. అయితే మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఏంటంటే భారత రాజ్యాంగ నిర్మాతలు మన దేశానికి పార్లమెంటరీ విధానాన్ని సూచించారు. అంటే భారత రాజ్యాంగం ప్రకారం మనం పార్లమెంటరీ విధానాన్ని అవలంబిస్తున్నాం. కాబట్టి పార్లమెంటరీ విధానంలో మనకు 2 రకాల కార్యనిర్వాహక వర్గాలు ఉంటాయి. ఒకటి నామమాత్ర కార్యనిర్వాహక వర్గం, 2 వాస్తవ కార్యనిర్వాహక వర్గం. నామమాత్ర కార్యనిర్వహణ అధికారం అంటే పేరుకు మాత్రమే అధికారం ఉంటుంది, కానీ వాస్తవంలో ఆ అధికారాలన్నీ వేరే వాళ్ళు చెలాయిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశాన్ని మనం తీసుకుంటే 53వ అధికరణాన్ని అనుసరించి కార్యనిర్వహణ అధికారమంతా భారత రాష్ట్రపతికి చెందుతుంది. కానీ 74వ అధికరణాన్ని అనుసరించి ఆయన అధికారాలన్నీ కూడా కేంద్ర మంత్రిమండలి సలహా మేరకి చెలాయించాలని రాజ్యాంగం స్పష్టం చేస్తుంది. కాబట్టి పేరు మాత్రం రాష్ట్రపతి ఉంటుంది, కానీ వాస్తవంగా ఆ పవర్స్ అన్ని ఎంజాయ్ చేసేది ప్రధాని ఆధ్వర్యంలోని మంత్రిమండలి. కాబట్టి రాష్ట్రపతిని నామమాత్ర కార్యనిర్వహణాధికారాన్ని, ప్రధాని అతని మంత్రిమండలిని వాస్తవ కార్యనిర్వహణ అధికారులుగా మనం చెప్పుకోవచ్చు. అయితే భారత రాష్ట్రపతికి బ్రిటన్ రాణి కంటే ఎక్కువ అధికారాలు, అమెరికా అధ్యక్షుడి కంటే తక్కువ అధికారాలు కలిగి ఉంటాయి అని మనం చెప్పుకోవచ్చు. మరి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో రాష్ట్రపతి కూడా మరి అసాధారణమైనటువంటి విధులను నిర్వహిస్తాడు అని మనం చెప్పుకోవచ్చు. అకార్డింగ్ టు ఆర్టికల్ 52 దేర్ షెల్ బి ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. 52వ అధికరణం ఏం చెప్తుందంటే భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటాడు.
ఆర్టికల్ 53 ఏమంటుందంటే యూనియన్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ వెస్టెడ్ టు ప్రెసిడెంట్. కేంద్ర కార్యనిర్వహణ అధికారాలన్నీ రాష్ట్రపతికి చెంది ఉంటాయి. దేశ పరిపాలనా అధికారం అంతా రాష్ట్రపతిదే అని 53వ అధికరణం స్పష్టం చేస్తుంది. కానీ 74వ అధికరణం ప్రకారం ఆయన ఈ పవర్స్ అన్నీ కూడా కేంద్ర మంత్రిమండలి సలహా మేరకే చెలాయించాలని పేర్కొంటుంది. ఇక మన భారతదేశ మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. ఇక మొదటి మహిళా రాష్ట్రపతిగా శ్రీమతి ప్రతిభా పాటిల్ వ్యవహరించారు. అలాగే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ భారత రాష్ట్రపతిగా వ్యవహరించిన సందర్భం ఉంది. అదేమిటి అంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవులు రెండూ ఒకేసారి ఖాళీ అయినప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు. అలా మన భారతదేశంలో ఇంతవరకు ఒకేసారి జరిగింది. జస్టిస్ హిదాయతుల్లా రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. అంటే ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భారత రాష్ట్రపతిగా వ్యవహరించారు అని మనం చెప్పుకోవచ్చు. భారత రాష్ట్రపతి అధికారాలు విధులను మనం ఇప్పుడు పరిశీలిద్దాం. రాష్ట్రపతి అధికారాలు విధులను మనం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి సాధారణ అధికారాలు, రెండు అత్యవసర అధికారాలు. సాధారణ అధికారాలను మనం ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతికి ఉండేటువంటి కార్యనిర్వహణ అధికారాలు మనం ఇప్పుడు చూద్దాం. ఆల్ ద ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆర్ ఫార్మల్లీ టేకెన్ ఆన్ హిజ్ నేమ్. అయితే భారత రాష్ట్రపతి పేరు మీదనే పరిపాలన అంతా కూడా నిర్వహించబడుతుంది. పాలనా చర్యలన్నీ కూడా రాష్ట్రపతి పేరు మీదుగానే జారీ అవుతాయి. హీ కెన్ మేక్ రూల్స్ టు సింప్లిఫై ద ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించడానికి అవసరమైనటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ కూడా రాష్ట్రపతి జారీ చేస్తాడు. ఇక 75వ అధికరణాన్ని అనుసరించి భారత రాష్ట్రపతి ప్రధానమంత్రిని నియమిస్తాడు. ప్రధానమంత్రి నియమించిన తర్వాత ఆయన సలహా మేరకు ఇతర కేంద్ర మంత్రుల్ని నియమిస్తాడు. ఇక్కడ కొంత వివరంగా మనం చూద్దాం. లోక్సభకు ఎన్నికలు జరిగిన తర్వాత మరి అందులో మెజారిటీ పార్టీ నాయకుడిని ప్రధానమంత్రిగా రాష్ట్రపతి నియమిస్తాడు. ఏ పార్టీకి మెజారిటీ రానప్పుడు మరి రాష్ట్రపతి వివిధ పార్టీలను సంప్రదించి వివిధ పార్టీల కలయికతో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పిస్తాడు. జనరల్గా ఏ పార్టీ అయితే ఎక్కువ స్థానాలు సంపాదిస్తుందో ఆ పార్టీ లీడర్ను పిలిచి ప్రధానమంత్రిగా ఆయన నియమిస్తాడు. అందుకు కొంత గడువు కూడా ఇస్తాడు బల నిరూపణకు. ఒక 15 రోజులు, నెల రోజులు టైం ఇచ్చి ఆ లోపల బల నిరూపణ చేసుకోమని చెప్పేసి ఆదేశిస్తాడు. ఇక ప్రధానమంత్రిని నియమించిన తర్వాత ఆయన సలహా మేరకు ఇతర కేంద్ర మంత్రుల్ని నియమిస్తాడు. వాళ్లకు శాఖలు కూడా కేటాయిస్తాడు. ఒక్కొక్క మంత్రికి 1 లేదా 2 శాఖలు కేటాయిస్తాడు. ఒకవేళ కేంద్ర మంత్రులు పనితీరు సరిగా లేకుంటే ప్రధానమంత్రి వాళ్ళ శాఖలు మార్చమని కూడా రాష్ట్రపతిని కోరుతాడు. అలాంటి సందర్భంలో వాళ్ళ శాఖలు మార్చే అధికారం కూడా రాష్ట్రపతికి ఉంది. కొన్నిసార్లు సరిగా పనిచేయని మంత్రులను బర్తరఫ్ చేయవలసిందిగా, తొలగించవలసిందిగా ప్రధాని కోరినప్పుడు మరి అలాంటి మంత్రులను పదవుల నుండి తొలగించే అధికారం భారత రాష్ట్రపతికి ఉంది. ఇలా కేంద్ర మంత్రులను నియమించడం, వాళ్ళకు శాఖలు కేటాయించడం, వాళ్ళ యొక్క శాఖలు మార్చడం, అవసరమైతే ప్రధాని సిఫారసు మేరకు వాళ్ళను మంత్రి పదవి నుండి తొలగించే అధికారం భారత రాష్ట్రపతికి ఉంది. ఇక నెక్స్ట్, హీ అపాయింట్స్ ది ఫాలోయింగ్ పీపుల్. అంటే దేశంలో ఉన్నటువంటి ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా భారత రాష్ట్రపతి ప్రధాని సలహా మేరకు నియమిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, అదేవిధంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు ఇతర సాధారణ ఎన్నికల కమిషనర్లను, అదేవిధంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ను, సభ్యులను, రాష్ట్రాల గవర్నర్లను, కేంద్రపాలిత ప్రాంతాల పాలకులను, ఫైనాన్స్ కమిషన్, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, మైనారిటీ కమిషన్, ఉమెన్ కమిషన్ చైర్మన్లు మరియు వాటి యొక్క సభ్యులను నియమిస్తాడు.
ఇలా దేశంలో ఉన్నటువంటి వివిధ పదవుల్లో ఉన్నటువంటి ఉన్నత అధికారులందరినీ కూడా రాష్ట్రపతి నియమిస్తాడు. అదేవిధంగా he can declare any area as scheduled area and has powers with respect to the administration of scheduled areas and tribal areas. షెడ్యూల్డ్ ఏరియా మరియు ట్రైబల్ ఏరియాస్లో ఉన్నటువంటి ప్రజల సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకునే అధికారం కూడా భారత రాష్ట్రపతికి ఉంది. హీ అపాయింట్స్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ 263వ అధికరణాన్ని అనుసరించి అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేసే అధికారం కూడా భారత రాష్ట్రపతికి ఉంది. అలాగే ఇక్కడ ఇంకా కొన్ని పవర్స్ కూడా మనం చెప్పుకోవచ్చు. కొత్త రాష్ట్రాల ఏర్పాటు లేదా రాష్ట్రాల పేర్లు మార్చడం, రాష్ట్రాల సరిహద్దులు మార్చడం, ఇలాంటి బిల్లుల్ని సభలో ప్రవేశపెట్టే ముందు తప్పకుండా రాష్ట్రపతి యొక్క అనుమతి తీసుకోవాలి. అదేవిధంగా అఖిల భారత సర్వీసుల సిబ్బంది యొక్క నియామకాలను కూడా భారత రాష్ట్రపతి చేపడతాడు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసేటువంటి అఖిల భారత సర్వీసుల సిబ్బంది యొక్క బదిలీలు, పదోన్నతులు, క్రమశిక్షణా చర్యలు ఇవన్నీ కూడా భారత రాష్ట్రపతికే చెంది ఉంటాయి. నెక్స్ట్, రెండవ అధికారం లెజిస్లేటివ్ పవర్స్, శాసన అధికారాలు. హీ సమన్స్ ఆర్ ప్రోరోగ్స్ పార్లమెంట్ అండ్ డిజాల్వ్ ద లోక్సభ. అంటే పార్లమెంటును సమావేశపరిచే అధికారం, వాయిదా వేసే అధికారం లేదా లోక్సభను రద్దు చేసే అధికారం భారత రాష్ట్రపతికి ఉంది. మరి లోక్సభను ప్రధాని అతని మంత్రిమండలి సిఫారసు మేరకు లేదా సలహా మేరకు కొన్నిసార్లు లోక్సభను రద్దుపరుస్తాడు. ఇలా పార్లమెంటును సమావేశపరచడం, వాయిదా వేయడం, సమావేశాల్ని ముగింపు చేయడం, అవసరమైతే లోక్సభను రద్దు చేయడం వంటి పవర్సు భారత రాష్ట్రపతికి ఉన్నాయి. హీ సమన్స్ ఏ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ ఇన్ కేస్ ఆఫ్ డెడ్లాక్. ఒక బిల్లును ఆమోదించే విషయంలో రెండు సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే అప్పుడు జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి దాన్ని బిల్లుకు ఆమోదం పొందడానికి ఆయన ఉభయ సభల యొక్క సంయుక్త సమావేశాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తాడు. అలా ఉభయ సభలు సంయుక్త సమావేశమైనప్పుడు స్పీకర్ దానికి అధ్యక్షత వహిస్తాడు. హీ అడ్రెసెస్ ద ఇండియన్ పార్లమెంట్ ఎట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ది ఫస్ట్ సెషన్ ఆఫ్టర్ ఎవ్రీ జనరల్ ఎలక్షన్. భారత రాష్ట్రపతి సాధారణ ఎన్నికల అనంతర తొలి సమావేశాన్ని, అదేవిధంగా వార్షిక సమావేశాన్ని ప్రారంభించి ప్రసంగిస్తాడు, సభనుద్దేశించి ప్రసంగిస్తాడు. అదేవిధంగా హీ అపాయింట్స్ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ అండ్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ when the seats fall vacant. అంటే లోక్సభ, రాజ్యసభల్లో మరి స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవులు ఖాళీ అయినట్టయితే ఆ పదవులను భర్తీ చేస్తాడు, ఆ ఖాళీలను భర్తీ చేస్తాడు. అలాగే హీ నామినేట్స్ 12 మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ. రాజ్యసభకు 12 మంది మేధావులను నామినేట్ చేస్తాడు. రాజ్యసభ అనేది పెద్దల సభ కాబట్టి, మరి మేధావుల సభ కాబట్టి వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళను, సాహిత్యము, కళలు, సంఘసేవ, శాస్త్ర విజ్ఞానం ఇలాంటి రంగాల్లో ప్రవీణులైనటువంటి 12 మందిని రాజ్యసభకు నామినేట్ చేస్తాడు. అలాగే హీ కెన్ నామినేట్ 2 మెంబర్స్ టు ద లోక్సభ ఫ్రమ్ ద ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ. ఒకవేళ ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ నుండి ఎవరూ లోక్సభకు ఎన్నిక కానట్టయితే ఆ కమ్యూనిటీకి చెందినటువంటి 2 లోక్సభకు నామినేట్ చేసే అధికారం భారత రాష్ట్రపతికి ఉంది. హీ కన్సల్ట్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆన్ క్వశ్చన్స్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎంపీస్. మరి ఎన్నికల కమిషన్ సిఫారసు మేరకు ఆయన పార్లమెంటు సభ్యుల యొక్క అనర్హతలను నిర్ణయిస్తాడు. హీ ప్రోముల్గేట్స్ ఆర్డినెన్సెస్. ఆర్డినెన్స్లను జారీ చేస్తాడు. ఇక్కడ మనం కొంత వివరంగా చూద్దాం. ఆర్డినెన్స్ అంటే ఏమిటి? అత్యవసర శాసనం. అంటే పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు దేశానికి ఒక అత్యవసరంగా శాసనం కావాల్సి వస్తే మరి ఆర్డినెన్సుల రూపంలో అత్యవసర శాసనాలను జారీ చేసే అధికారం భారత రాష్ట్రపతికి ఉంది అకార్డింగ్ టు 123 ఆర్టికల్. మరి ఈ ఆర్డినెన్సు 6 నెలల కాలం పాటు అమల్లో ఉంటుంది.
పార్లమెంటు సమావేశమైనటువంటి 6 వారాల లోపల దీన్ని ఆమోదించాలి. అంటే గరిష్టంగా 7.5 నెలలు ఆర్డినెన్స్ అనేది అమల్లో ఉంటుంది. 7.5 నెలల లోపల కనుక అది ఆమోదం పొందనట్టయితే అది రద్దవుతుంది. జనరల్గా ప్రభుత్వానికి మెజారిటీ ఉంటుంది కాబట్టి ఆర్డినెన్స్ తప్పకుండా ఆమోదం పొందుతుంది. హీ లేస్ ద ఫాలోయింగ్ రిపోర్ట్స్ బిఫోర్ ద పార్లమెంట్. అంటే ఈ క్రింద పేర్కొన్నటువంటి నివేదికల్ని ఆయన పార్లమెంటు ముందు ఉంచుతాడు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఫైనాన్స్ కమిషన్ మరియు ఇతర కమిషన్లు సమర్పించేటువంటి వార్షిక నివేదికల్ని పార్లమెంటు ఉభయ సభల ముందు ఉంచుతాడు. పార్లమెంటు దీని మీద చర్చ జరుపుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఇంకా కొన్ని పవర్స్ మనం చూడొచ్చు. పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన బిల్లులు రాష్ట్రపతి సంతకంతోనే అవి చట్టాలుగా మారుతాయి. మరి ఆయన సంతకం చేయొచ్చు, లేదంటే అందులో లోపాలున్నాయి బిల్లులో అనుకున్నప్పుడు ప్రజలకు అది ఇబ్బంది కలిగిస్తుంది, ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తుంది, ఈ బిల్లులో లోపాలున్నాయని రాష్ట్రపతి భావించినప్పుడు ఆయన తిరిగి పునఃపరిశీలన కోసం పంపించవచ్చు. కానీ రెండవసారి పార్లమెంటు దాన్ని ఆమోదించి రెండవసారి పంపినప్పుడు మాత్రం రిజెక్ట్ చేసేటువంటి అధికారం భారత రాష్ట్రపతికి లేదు. ఒక్కసారి మాత్రమే ఆయన తిప్పి పంపవచ్చు. కాబట్టి ఏ బిల్లు అయినా కూడా చట్టంగా మారాలి అంటే దాని మీద రాష్ట్రపతి యొక్క సంతకం తప్పనిసరి. అందుకే 79వ అధికరణాన్ని అనుసరించి రాష్ట్రపతి కూడా పార్లమెంటులో ఒక అంతర్భాగమే. పార్లమెంటు అంటే మనం రాజ్యసభ, లోక్సభ మరియు రాష్ట్రపతిని కలిపే పార్లమెంటు అనవచ్చు. ఎందుకంటే వీళ్ళందరి యొక్క అప్రూవల్తోనే బిల్లు అనేది చట్టంగా మారుతుంది. Before the bill becomes an act, it has to be presented to the president for his approval. ఆల్రెడీ మనం ఇందాకే చర్చించాం. బిల్లు పార్లమెంటు ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి సంతకం కొరకు వస్తుంది. అప్పుడు ఆయన గివ్ హిజ్ అసెంట్ టు ద బిల్, ఆయన ఆమోదించవచ్చు, లేదా విత్ హోల్డ్ హిజ్ అసెంట్ టు ద బిల్, కొంతకాలం పాటు దాన్ని అట్లనే హోల్డ్ చేసి కూడా ఉంచవచ్చు, నిలిపి ఉంచవచ్చు, లేదా ఇందాక చెప్పినట్టు రిటర్న్ ద బిల్ ఫర్ రీకన్సిడరేషన్, తిరిగి పునఃపరిశీలనకు కూడా ఆయన పంపించే అధికారం ఉంది. కానీ ఒక్కసారి మాత్రమే తిప్పి పంపుతాడు, రెండవసారి తిప్పి పంపే అధికారం భారత రాష్ట్రపతికి లేదు. ఇక నెక్స్ట్ ఫైనాన్షియల్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్, ఆర్థిక అధికారాలు. టు ఇంట్రడ్యూస్ ద మనీ బిల్ హిజ్ ప్రియర్ రికమెండేషన్ ఈజ్ ఎ మస్ట్. అంటే ఆర్థిక బిల్లుల్ని పార్లమెంటులో అంటే లోక్సభలో ప్రవేశపెట్టాలి అంటే తప్పకుండా రాష్ట్రపతి యొక్క పూర్వ అనుమతి తీసుకునాలి. ఆయన అనుమతితోనే ఆర్థిక బిల్లుల్ని లోక్సభలో ప్రవేశపెట్టాలి. హీ కాజెస్ యూనియన్ బడ్జెట్ టు బి లేడ్ బిఫోర్ ద పార్లమెంట్. ఆయన బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టే ముందు కూడా రాష్ట్రపతి యొక్క అనుమతి తీసుకునాలి. ప్రతి సంవత్సరం బడ్జెట్ను పార్లమెంటు ముందు ప్రవేశపెట్టేలా రాష్ట్రపతి తగిన చర్యలు తీసుకుంటాడు. టు మేక్ ఏ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ హిజ్ రికమెండేషన్ ఈజ్ ఏ ప్రీ రిక్విజిట్. అలాగే బడ్జెట్ సందర్భంగా వివిధ మంత్రిత్వ శాఖలు గ్రాంట్ల కోసం డిమాండ్లను ప్రవేశపెడతాయి సభలో. మరి అవిటిని కూడా ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి యొక్క అనుమతి తీసుకోవాలి. కాంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా ఈజ్ అండర్ హిజ్ కంట్రోల్. భారత సంచిత నిధిని రాష్ట్రపతి నిర్వహిస్తాడు. మరి ఇక్కడ సంచిత నిధి అని అంటే ఏమిటి అంటే కొన్ని అత్యవసర పరిస్థితులు, ప్రమాదాలు, యుద్ధం ఇలాంటివి సంభవించినప్పుడు మరి కొంత ఫండ్ తీసి అందులో జమ చేయడం జరుగుతుంది. అంటే అత్యవసర పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు ఈ సంచిత నిధి నుండి డబ్బుల్ని తీసుకొని ఖర్చు చేయడం కోసం కొంత ఫండ్ ఇందులో జమ చేసి ఉంచడం జరుగుతుంది. అలా జమ చేసి ఉంచినటువంటి ఫండునే మనం కాంటింజెన్సీ ఫండ్ అంటాము. అది రాష్ట్రపతి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. హీ కాన్స్టిట్యూట్స్ ద ఫైనాన్స్ కమిషన్ ఎవ్రీ 5 years. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి
ఫైనాన్స్ కమిషన్ను ఏర్పాటు చేస్తాడు. 280వ అధికరణాన్ని అనుసరించి ఈ ఫైనాన్స్ కమిషన్ను ఏర్పాటు చేస్తాడు. ఒక చైర్మన్ను 4 సభ్యులతో ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటవుతుంది. మరి ఫైనాన్స్ కమిషన్ ఎందుకు అని మనం చూసినప్పుడు, పన్నుల ద్వారా వచ్చేటువంటి ఆదాయంను కేంద్ర రాష్ట్రాల మధ్య ఇది పంపిణీ చేస్తుంది. ఇక జ్యుడిషియల్ పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్, రాష్ట్రపతికి ఉన్నటువంటి న్యాయాధికారాలు చూద్దాం. హీ అపాయింట్ చీఫ్ జస్టిస్ అండ్ సుప్రీం కోర్ట్, హైకోర్టు జడ్జెస్ ఆర్ ఆన్ హిమ్. అంటే ఇక్కడ సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను, సాధారణ న్యాయమూర్తులను నియమించే అధికారం భారత రాష్ట్రపతికి ఉంది. He can seek advice from Supreme Court, however, those advice are not binding on him. కొన్నిసార్లు ఆయనకు ధర్మ సందేహం కలిగినప్పుడు, రాజ్యాంగపరమైనటువంటి ధర్మ సందేహం కలిగినప్పుడు సుప్రీంకోర్టు సలహాను కోరవచ్చు, ఏ విషయంపైనైనా సరే. అలాంటప్పుడు సుప్రీంకోర్టు 143 ఆర్టికల్ను అనుసరించి ఆయన సుప్రీంకోర్టు సలహా కోరవచ్చు. అప్పుడు సుప్రీంకోర్టు సలహాను అందిస్తుంది. మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సలహాకు బైండింగ్ కావాల్సినటువంటి అవసరం లేదు. అంటే అగ్రీ చేయొచ్చు లేదా దాన్ని రిజెక్ట్ కూడా చేయొచ్చు. హీ హ్యాస్ పార్డనింగ్ పవర్, అంటే దేశంలో ఉన్నటువంటి న్యాయస్థానాలు విధించినటువంటి శిక్షల్ని ఆయన మార్చే అధికారం ఉంది, తగ్గించే అధికారం ఉంది, వాయిదా వేసే అధికారం ఉంది, లేదంటే పూర్తిగా రద్దు చేసే అధికారం కూడా ఉంది. మనం ఒక్కొక్కటి చూద్దాం. పార్డన్ అంటే ఇది ఒక న్యాయస్థానం విధించినటువంటి శిక్షను మొత్తం రద్దు చేసి క్షమాభిక్ష పెట్టేటువంటి అధికారం కూడా రాష్ట్రపతికి ఉంది. అలానే కమ్యూటేషన్ అంటే మోడ్ ఆఫ్ చేంజింగ్. ఉదాహరణకు ఒక వ్యక్తికి మరణశిక్ష పడిందనుకోండి, మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చే అధికారం రాష్ట్రపతికి ఉంది. కొన్నిసార్లు రిమిషన్ చేసే అధికారం ఉంది, అంటే శిక్షా కాలాన్ని తగ్గించే అధికారం. ఉదాహరణకు ఒక వ్యక్తికి 5 years జైలు శిక్ష పడితే దాన్ని 4 yearsకు ఆయన తగ్గించవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్. అట్లానే అడ్జర్న్మెంట్ కూడా చేయవచ్చు, రిప్రీవ్ ఆఫ్ ది పనిష్మెంట్ కూడా ఆయన చేయవచ్చు. అంటే ఒక వ్యక్తికి ఈ రోజు నుంచి శిక్ష అమలు చేయాల్సి ఉంది, కానీ ఆయన ముందే పిటిషన్ పెట్టుకున్నాడు, నాకు ఫలానా డేట్ నుండి శిక్ష అమలు కాబోతుంది, కానీ మరి నాకు శిక్షను కొంతకాలం పాటు వాయిదా వేయండి, ఇంట్లో నేను ప్రధానమైనటువంటి వ్యక్తిని, నా బిడ్డ పెళ్ళుంది, ఫర్ ఎగ్జాంపుల్ బిడ్డ పెళ్ళుంది, కాబట్టి ఆ పెళ్లి తర్వాత నేను శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను, 1 నెల రోజులు నా శిక్ష వాయిదా వేయండి అని కూడా అప్పీల్ చేసుకుంటే, మరి ఒకవేళ రాష్ట్రపతి అనుకుంటే దాన్ని వాయిదా వేయచ్చు. ఇలా శిక్ష స్వభావాన్ని మార్చే అధికారం, శిక్షా కాలాన్ని తగ్గించే అధికారం, శిక్షను కొంతకాలం పాటు వాయిదా వేసే అధికారం, లేదంటే పూర్తిగా రద్దు చేసి క్షమాభిక్ష ప్రసాదించే అధికారం భారత రాష్ట్రపతికి ఉంది. అకార్డింగ్ టు 72 ఆర్టికల్, 72వ అధికరణాన్ని అనుసరించి న్యాయస్థానాలు విధించిన శిక్షల్ని రద్దు చేసే అధికారం భారత రాష్ట్రపతికి ఉంది. నెక్స్ట్ డిప్లొమాటిక్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటే దౌత్య అధికారాలు. ఇంటర్నేషనల్ ట్రీటీస్ అండ్ అగ్రిమెంట్స్ దట్ ఆర్ అప్రూవ్డ్ బై ద పార్లమెంట్ ఆర్ నెగోషియేటెడ్ అండ్ కంక్లూడెడ్ ఇన్ హిజ్ నేమ్. అంటే అంతర్జాతీయ ఒప్పందాలు, సంధులను కుదుర్చుకునేటువంటి అధికారం భారత రాష్ట్రపతికి ఉంది. He is the representative of India in international forums and affairs. మరి అంతర్జాతీయ సదస్సులు నిర్వహించినప్పుడు ఈయన భారతదేశం తరపున ప్రతినిధిగా వ్యవహరిస్తాడు. He sends, receives diplomats like ambassadors, high commissioners and so on. మరి వివిధ దేశాల్లో రాయబారులను నియమించే అధికారం, అలాగే విదేశీ రాయబారుల నియామక పత్రాలను స్వీకరించే అధికారం భారత రాష్ట్రపతికి కలదు. మరి ప్రపంచవ్యాప్తంగా ఆయన వివిధ దేశాల్లో పర్యటనలు జరిపి మంచి సంబంధాలు నెలకొల్పుకొని సుహృద్భావ వాతావరణాన్ని పెంపొందించే అధికారం భారత రాష్ట్రపతికి ఉంది.
ఇక మిలిటరీ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్, సైనిక అధికారాలు. హీ ఈజ్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆఫ్ ఇండియా. భారతదేశ సర్వ సైన్య అధ్యక్షుడిగా రాష్ట్రపతి వ్యవహరిస్తాడు. త్రివిధ దళాలకు తుది అధిపతిగా వ్యవహరిస్తాడు. అలాగే హీ అపాయింట్స్ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ, చీఫ్ ఆఫ్ ద నేవీ, చీఫ్ ఆఫ్ ద ఎయిర్ ఫోర్స్. మనకు సైన్యంలో 3 రకాల సైన్యం ఉంది. 1 సైనిక దళం, 2 నావికా దళం, 3 వైమానిక దళం. ఈ 3 దళాల అధిపతులను కూడా నియమించే అధికారం భారత రాష్ట్రపతికి ఉంది. హీ కెన్ డిక్లేర్ వార్ ఆర్ కంక్లూడ్ పీస్. ఇతర దేశాలపై యుద్ధాన్ని ప్రకటించే అధికారం లేదా సంధి కుదుర్చుకునేటువంటి అధికారం భారత రాష్ట్రపతికి ఉంది. ఇక రెండో రకమైన అధికారాలు ఎమర్జెన్సీ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్. ఇందాక మనం చెప్పుకున్నవన్నీ కూడా సాధారణ అధికారాలు, ఇవి అత్యవసర అధికారాలు. 1వది నేషనల్ ఎమర్జెన్సీ. ఆర్టికల్ 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని విధించే అధికారం భారత రాష్ట్రపతికి ఉంది. జాతీయ అత్యవసర పరిస్థితి ఎప్పుడు విధిస్తారు అంటే యుద్ధం సంభవించినప్పుడు, విదేశీ దాడులు జరిగినప్పుడు, లేదా ఆంతరంగిక కల్లోలాలు చెలరేగినప్పుడు మరి దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి విధించే అధికారం, ప్రకటించే అధికారం భారత రాష్ట్రపతికి ఉంది. మరి రాష్ట్రపతి చేసిన ఈ ప్రకటనను పార్లమెంటు నెల రోజుల లోపల ఆమోదించాలా, లేనట్టయితే అది రద్దవుతుంది. ఒకసారి విధించినటువంటి ఎమర్జెన్సీ 6 months వరకు అమల్లో ఉంటుంది. మళ్ళీ ఒక ప్రకటన ద్వారా దాన్ని మరో 6 నెలలు ఇలా పొడిగిస్తూ వెళ్ళవచ్చు. ఎంతకాలమైనా దీన్ని పొడిగించవచ్చు. అంటే పరిస్థితులు చక్కబడే వరకు జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనను ఎంతకాలమైనా పొడిగించవచ్చు. అయితే మరి మన భారతదేశంలో ఇంతవరకు 4 సార్లు నేషనల్ ఎమర్జెన్సీ విధించడం జరిగింది. 3 సార్లు బాహ్య పరిస్థితుల వలన, ఒకసారి ఆంతరంగిక పరిస్థితుల వలన నేషనల్ ఎమర్జెన్సీని ఇంతవరకు 4 సార్లు విధించారు. అవి ఏమిటి అంటే 1962లో చైనాతో యుద్ధం సంభవించినప్పుడు, 1965లో పాకిస్తాన్తో యుద్ధం సంభవించినప్పుడు, అదేవిధంగా బంగ్లాదేశ్ విమోచన సందర్భంగా 1971లో పాకిస్తాన్తో యుద్ధం సంభవించినప్పుడు బాహ్య అత్యవసర పరిస్థితి విధించాం. ఇక 75లో పార్లమెంటును స్తంభింపజేయాలనే ప్రతిపక్షాల పిలుపు మేరకు మరి ఇందిరాగాంధీ 1975లో ఆంతరంగిక అత్యవసర పరిస్థితి విధించింది. 75 to 77 మరి 21 months ఆంతరంగిక అత్యవసర పరిస్థితి విధించబడింది. మరి ఇలా 4 సార్లు మన భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి విధించబడింది. జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు సంభవించే పరిణామాలు ఏమిటి అంటే రాష్ట్ర జాబితాలో ఉన్న ఏ అంశం మీదనైనా పార్లమెంటు చట్టం చేయవచ్చు. అలాగే పౌరుల యొక్క ప్రాథమిక హక్కుల్ని తాత్కాలికంగా సస్పెండ్ చేయవచ్చు. 21వ అధికరణాలు మినహా మిగిలిన ప్రాథమిక హక్కులన్నింటినీ తాత్కాలికంగా రద్దు చేయవచ్చు. అలాంటప్పుడు ఏ వ్యక్తి కూడా కోర్టులో సవాలు చేయడానికి వీల్లేదు. అదేవిధంగా ఎమర్జెన్సీ విధించబడినప్పుడు లోక్సభ, శాసనసభల యొక్క పదవీ కాలాన్ని 1 సంవత్సర కాలం పాటు పొడిగించవచ్చు. మరి 1976లో లోక్సభ పదవీ కాలాన్ని, 5వ లోక్సభ పదవీ కాలాన్ని 1 సంవత్సరం పాటు పొడిగించడం జరిగింది. ఇక నెక్స్ట్ ప్రెసిడెంట్స్ రూల్, రాష్ట్రపతి పాలన. 356 మరియు 365 ఈ 2 ఆర్టికల్స్ ప్రకారం మరి ఒక రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి లేదా సస్పెండ్ చేసి అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టే అధికారం భారత రాష్ట్రపతికి ఉంది. 350వ అధికరణం ఏం చెప్తుందంటే ఒక రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాన్ని నడపడంలో అక్కడి ప్రభుత్వం విఫలమైనప్పుడు, మరి ఆటవిక పరిపాలన సాగుతుంది అని భావించినప్పుడు రాష్ట్ర గవర్నర్ ఒక నివేదిక సమర్పిస్తే ఆ నివేదిక ఆధారంగా రాష్ట్రపతి ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తాడు. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ సూత్రాల ప్రకారం పనిచేయడంలో విఫలమైంది అని గవర్నర్ నివేదిక పంపితే ఆ నివేదిక ఆధారంగా రాష్ట్రపతి ఆ రాష్ట్రంలో
శాసనసభను సస్పెండ్ చేసి లేదా రద్దు చేసి రాష్ట్రపతి పాలనను ప్రవేశపెట్టవచ్చు. అలాగే 365 ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, కేంద్ర చెప్పినటువంటి విధానాల ప్రకారం లేదా కేంద్ర కార్యనిర్వహణ ఆదేశాలని రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించినప్పుడు కూడా అక్కడ ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అధికారం రాజ్యాంగం భారత రాష్ట్రపతికి కల్పించింది. మరి భారతదేశంలో ఎక్కువగా వివాదాస్పదంగా మారిన అధికరణం ఏది అంటే 356 ఆర్టికల్ అని చెప్పవచ్చు. కొన్నిసార్లు గవర్నర్లు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన గవర్నర్లు మరి కేంద్రం చేతిలో కీలుబొమ్మలుగా మారి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాల్ని కూలదోసిన సందర్భాలు మనం గమనించవచ్చు. మరి భారతదేశంలో ఇంతవరకు సుమారు 116 సార్లు రాష్ట్రపతి పాలన అనేది విధించబడింది. కాబట్టి అత్యంత వివాదాస్పదమైన ఆర్టికల్ ఏది అంటే 356 అని చెప్పుకోవచ్చు. దీన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ కూడా ఉంది. మరి రాష్ట్రపతి ప్రవేశపెట్టినటువంటి ఈ రాష్ట్రపతి పాలన ప్రకటనను పార్లమెంటు నెల రోజుల లోపల ఆమోదించాలా? మరి ఒకసారి ప్రకటన అంటే రాష్ట్రపతి పాలన విధిస్తే అది 6 నెలలు అమల్లో ఉంటుంది. అట్లా 6 నెలలకు ఒకసారి మరి దాన్ని పొడిగించుకుంటూ వెళ్ళవచ్చు. అత్యధికంగా 3 ఇయర్స్ వరకు ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించవచ్చు. మరి ఫస్ట్ పంజాబ్లో రాష్ట్రపతి పాలన విధించబడింది. అత్యధిక కాలం కూడా పంజాబ్లోనే రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. ఇక దేశవ్యాప్తంగా తీసుకుంటే సుమారు 115 సార్లు మరి రాష్ట్రపతి పాలన వివిధ రాష్ట్రాల్లో విధించడం జరిగింది. మరి రాష్ట్రపతి పాలన విధించినప్పుడు సంభవించే పరిణామాలు ఏమిటంటే, ఆ రాష్ట్ర పాలన వ్యవహారాలన్నీ రాష్ట్రపతికే చెందుతాయి. మరి దానికోసం ఆయన గవర్నర్ కింద కొంతమంది అధికారులను మరి ఆ పవర్సు అప్పగిస్తాడు. అంటే ఆ రాష్ట్రాన్ని పాలించే బాధ్యత గవర్నర్కు, కొంతమంది అధికారులకు రాష్ట్రపతి అప్పగిస్తాడు. అంటే ఆ రాష్ట్ర పాలనా వ్యవహారాలన్నీ రాష్ట్రపతే చూసుకుంటాడు. ఇక ఆ రాష్ట్రానికి అవసరమైనటువంటి శాసనాలు పార్లమెంటు రూపొందిస్తుంది. కాకపోతే హైకోర్టుకు ఉండేటువంటి అధికారాల్లో ఎలాంటి మార్పులు రావు. ఇక మూడవది ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. 360 అధికరణం ప్రకారం దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించే అధికారం కూడా భారత రాష్ట్రపతికి ఉంది. ఎప్పుడు విధిస్తాడు అంటే, దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు, దేశ ఆర్థిక పరపతికి ముప్పు వాటిల్లింది అని భావించినప్పుడు రాష్ట్రపతి మరి దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధిస్తాడు. కానీ మన భారతదేశంలో ఇంతవరకు ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించబడలేదు. అయితే రాష్ట్రపతి విధించినటువంటి ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటనను పార్లమెంటు 2 నెలల లోపల ఆమోదించాలా? లేనట్టయితే అది రద్దవుతుంది. ఇది కూడా ఒకసారి ప్రకటిస్తే 6 నెలల వరకు అమల్లో ఉంటుంది. ఒకవేళ పరిస్థితులు చక్కబడకపోతే దాన్ని మరో 6 నెలలు పొడిగించవచ్చు. అయితే ఇంతవరకు మన భారతదేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటన వెలువడలేదు. అంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించబడలేదు అని చెప్పుకోవచ్చు. మరి ఆర్థిక అత్యవసర పరిస్థితి విధిస్తే సంభవించే పరిణామాలు ఏమిటి అని చూసినప్పుడు, కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఆర్థికపరమైన ఆదేశాలను జారీ చేసే అధికారాన్ని కలిగి ఉంటుంది. రాష్ట్రాలు ఆమోదించేటువంటి ఆర్థిక సంబంధమైన బిల్లులన్నీ కూడా రాష్ట్రపతి పరిశీలనకు సమర్పించవలసి ఉంటుంది. అదేవిధంగా సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులతో సహా దేశంలో ఉండేటువంటి ఉద్యోగులందరి యొక్క జీతభత్యాల్ని తగ్గించే అధికారం ప్రభుత్వానికి సంక్రమిస్తుంది. అదేవిధంగా ఆర్థిక పంపిణీలో మార్పులు చేసేటువంటి కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్న ఆర్థిక పంపిణీలో మార్పులు చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. ఇలా ఆర్థిక పరిస్థితులు చక్కబడే వరకు మరి ఈ ప్రకటన అమల్లో ఉంటుంది.
కానీ మన భారతదేశంలో ఇంతవరకు ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటన వెలువడలేదు, విధించబడలేదు అని మనం చెప్పుకోవచ్చు. ఇలా భారత రాష్ట్రపతికి విస్తృతమైనటువంటి అధికారాలు ఉన్నాయి. కాబట్టి భారత రాష్ట్రపతి భారత ప్రజల యొక్క ఆశయాలు, ఆకాంక్షలకు ఒక ప్రతిబింబం లాంటి వాడు. కాబట్టి దేశ అధ్యక్షుడిగా మరి దేశ పరిపాలనను ఆయన నిర్వహించేటువంటి ప్రధాన బాధ్యత రాష్ట్రపతికి ఉంది. అందుకే భారత రాష్ట్రపతి పదవి అత్యంత ప్రతిష్టాత్మకమైంది, అత్యున్నతమైంది, అత్యంత హోదాను కలిగి ఉంది. కాబట్టి ఈ పదవి చాలా ప్రతిష్టాత్మకమైంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దీంతో ఈ క్లాస్ కంప్లీట్ అయింది. తిరిగి నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్.